ఇప్పుడు రామదాసు జననం గురించి మనం చెప్పుకుంటే, రామదాసుకి తల్లిదండ్రులు పెట్టిన పేరు గోపన్న. ఈ 17వ శతాబ్దానికి చెందిన గోపన్న గురించి అన్ని కీర్తనలు రాశాడు కానీ, ఆయన గురించి మనకేమీ తెలీదు. మరి ఎలాగండి ఈయన చరిత్ర మనకెలా తెలుస్తోంది అంటే, సింగరదాసు అని ఒకాయన రామదాసు మీద ఒక హరికథ రాశారు. మీ ఇళ్ళలో మీ తాతగారు వాళ్ళ ఇళ్ళలో గుజ్జిలి ప్రతి అంటారు వాటిని. ఆ కాగితాలు పెద్ద గొప్పగా ఉండవు, బావుండవు. గుజిలీ ప్రతిలో ఆ రామదాసు హరికథ అనేది ఒకటుంటుంది. దాంట్లో ఈ తల్లిదండ్రుల పేర్లు చెప్పడం అయింది. సింగరదాసు అనేవాడు. ఈ అంతకు ముందర 15వ శతాబ్దంలో అన్నమాచార్యులు కూడా తన కీర్తనల్లో తన గురించి ఏమీ చెప్పుకోలేదు. ఏమీ చెప్పుకోలేదు. ఎంతసేపు వెంకటేశ్వర స్వామి పాదాల మీద పాడిన పాటలే తప్పితే ఆయన కూడా ఏమీ చెప్పుకోలా. ఆయన మనవడు తాత గురించి రాస్తూ ఇవన్నీ విషయాలన్నీ బయటకొచ్చాయి. ఇక్కడ అదే అందరికీ అంతే. కవులకి, గాయకులకి, వాగ్గేయకారులకి ఎంతసేపు వాళ్ళ గురించి చెప్పుకోవాలని ఉండదు. ఒక చిన్న అశ్రద్ధ ఉంటుంది. దాని తర్వాత మనం బతుకుతాం గదా! చాలా కాలం అనుకుంటారు కానీ, వాళ్ళు చెప్పలేరు. తర్వాత వాళ్ళు దాని మీద అంత శ్రద్ధ పెట్టలేరు. ఏదో ఊహకు వదిలేస్తారు అప్పుడు అనుకుంటూ. అలాగా ఈ 17వ శతాబ్దం రామదాసు గురించి మనకేమైనా కొంచెం కావాలి విషయం ఏమిటి అంటే, సింగరదాసు రచించిన 'రామదాసు' అనే ఒక హరికథ ఉంది. అది మన గుజరీ కృతిలో మనకి ఇళ్లలో అంటే ఇప్పుడు చాలా పుస్తకాలు వచ్చాయిలెండి. దాన్ని వెతకవలసిన అవసరం లేదు కానీ, అలా దాని ద్వారా మాత్రమే మనకి తెలిసేది. తండ్రి లింగన మంత్రి, తల్లేమో కామాంబ. ఈ లింగన మంత్రి గారు మహాపండితుడు. సంస్కృతం, తెలుగు అనేక భాషలలో ఆయనకి పరిచయం ఉంది, పాండిత్యం ఉంది. ఆయన ఒక టీచర్ అనకూడదుగానీ అందరికీ ఒక జ్ఞానబోధ చేస్తూ ఉండాడు. ఎలాగండి అనంటే, ఏదో మరి అరుగుల మీద కూర్చోబెట్టి సంస్కృతము, తెలుగు నేర్పిస్తారు కదా! అమరకోశం అన్నీ నేర్పిస్తారు కదా! పంచకావ్యాలు అవన్నీ కూడా. అలాగే ఆయన పాండిత్యమే కాకుండా అందరినీ కూర్చోబెట్టి మామూలు పండితుడుగా అందరికీ నేర్పుతూ ఉండేవాడు. ఆ రకంగా వాళ్ళ జీవితం బానే ఉంది. కానీ వాళ్ళిద్దరికీ ఒకటే ఒక బాధ. ఏమిటంటే చాలా కాలం వీళ్ళకి సంతానం లేదు. అసలు అయ్యో! ఇదేంటిది మనకు పిల్లలు లేరు. ఎలాగ మన వంశం ముందరకు వెడుతుంది? మన ఆలనా పాలనా ఎవరు చూస్తారు? మనకు కూడా ఒక బిడ్డ ఉంటే బావుండేది కదా! అని ఇద్దరు అనుకునేవారు కానీ, అది చాలా కాలం వాళ్ళకి నెరవేరలేదు. కామాంబ కూడా మహాసాధ్వి. భర్తకి ఉపాధ్యాయ వృత్తిలో నిర్వహిస్తున్న భర్తకి ఆవిడ చాలా అనుకూలంగా ఉంటూ ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఉన్న ఊరి పేరేం పేరంటే నేలకొండపల్లి. నేలకొండపల్లి. ఇవాల్టికి ఆ ఊరుంది. ఆ నేలకొండపల్లి ఖమ్మానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఖమ్మం ఉంది గదా ఇప్పుడు. ఆ ఖమ్మం ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో నేలకొండపల్లి అనే ఒక చిన్న ఊరుంది. ఆ ఊళ్ళో సంతాన గోపాల స్వామి దేవాలయం అని ఉంది. ఇప్పటికీ ఉన్నాయి దేవాలయాలు. ఒక 3, 4 దేవాలయాలు పక్కన ఉంటాయి. ఈ సంతాన గోపాల స్వామిని నమస్కరించుకుని వీళ్ళు బాల మంత్రం ఒకటి, గోపాల మంత్రం ఒకటి స్వీకరించి, ఆ గోపాల మంత్రాన్ని అనుష్ఠించడం వలన కామాంబకి ఈ గోపన్న అనే కుమారుడు పుట్టారు. ఈ గోపన్నని చిన్నతనం నుంచి వీళ్ళు చాలా ముద్దుగా పెంచుకున్నారు. ముద్దుగానే పెంచుకున్నారు కానీ, అతనికి అన్ని విద్యలు వచ్చేటట్టుగా సంస్కృతము, పక్కన పైగా పార్సీ భాష ఒకటి, ఉర్దూ భాషలు కూడా మరి అవన్నీ అప్పుడు తెలంగాణలో ఉండేవి కదా! 4, 5 భాషలు బాగా వచ్చు. అంత గ్రంథాలు అవన్నీ చదవడం, వాటిని వల్లె వేయడం, రోజు ఈ గోపాల స్వామి గుడికి వెళ్ళడం, నమస్కరించుకోవడం. అందుకని మంచి భక్తిగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినేటట్టుగా ఇతను బాగానే పెరిగాడు. అసలు ఇప్పుడు ఈ నేలకొండపల్లి వెళ్తే మరి మనకేమన్నా 17వ శతాబ్దం వాడే కదండీ! మన రామదాసు గుర్తులేమైనా కనపడతాయంటే, అక్కడికి వెళ్తే మహమ్మాయి దేవాలయం అని ఒకటుంది. బాగా ఇప్పుడు అంటే మన ప్లేగు ఇలాంటి రోగాలొస్తాయి కదా! అలాంటప్పుడు ఏం చేస్తారంటే గ్రామ దేవతలను కొలుస్తారు. అలాగా అక్కడ మనం వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక మహమ్మాయి దేవాలయం ఉంది. ఆ పెద్ద గట్టు మీద ఉంటుంది అక్కడ అమ్మవారు. ఆవిడ ఈ ప్లేగు వ్యాధులు అవి వచ్చినప్పుడు ఊళ్ళో అందరినీ రక్షించడం కోసం ఆ అమ్మవారిని వాళ్ళు పెట్టినట్టుగా అక్కడ చెప్తారు. ఆ మహమ్మాయి దేవాలయం ఉంది. నేను ఒక 30 సంవత్సరాల వెనకాల వెళ్ళాను కాబట్టి అక్కడ కొంతమంది వాళ్ళు చెప్పారు రామదాసు గురించి.
అంటే వాళ్ళు ఉండేవారటండి, ఇలాగటండి, అలాగటండి అని చెప్పడానికి అప్పుడు నేను వెళ్ళినప్పుడు కొంతమంది ఒక ముగ్గురు, నలుగురు పండితులు ఉన్నారక్కడ నాకు చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ ఉండడానికి అవకాశం లేదు. అక్కడ వాళ్ళు ఉన్న రామదాసు గారు ఉన్న ఇల్లు కూడా లేదు. రామదాసు గారు ఉన్న ఇంటి దగ్గర ఆ స్థలంలో ఇద్దరు, ముగ్గురు తర్వాత ఇల్లు కట్టుకున్నారని, వాళ్ళ పిన్ని గారు ఎవరో ఉండేవారని చెప్పేసేసి అందరూ ఆ రోజుల్లో చెప్పారు నాకు. అవి తీసివేయవలసిన మాటలేమీ కాదు కానీ రికార్డ్‌లో ఉన్నాయా? లేవా? అంటే మాత్రం మనం చెప్పలేం. ఎందుకంటే మనకెప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద విపరీతమైన ప్రేమొచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే, వాళ్ళు ఉన్న ఊరు ఎక్కడుంది? ఆయన ఎక్కడ ఉన్నారు? ఎక్కడ నివసించాడు? ఆయనకి ప్రేరణకు కలిగిన ప్రదేశాలేమిటి? ఏ దేవుడు? ఇవన్నీ కూడా మనం పరిశోధన చేయడానికి అది మన మనసులో పరిశోధన అనుకోకపోయినా ఓసారి వెళ్లి దండం పెట్టుకొని వద్దామే అని చెప్పేసేసి అనుకుని, పరిశోధన గురించి అవగాహన లేకపోయినా అందరూ వెళ్ళిపోయి చూసి మేము అక్కడికన్నీ వెళ్లి చూసొచ్చాం అంటుంటారు. ఆయన జ్ఞాపకాలు మాత్రం ఆయన కీర్తనలే. ఇప్పుడు మనకి రామదాసు గురించి చెప్పగలిగినది, వినగలిగినది ఏమైనా ఉంది అంటే, ఆయన సృష్టించిన సాహిత్యం మాత్రమే. ఆయన సృష్టించిన సాహిత్యాన్ని వెతుక్కుంటేనే ఆయన గురించి మనకి తెలుస్తుంది. సరే, ఇక్కడ మరి చెప్పాను కదా! ఇక చాలా రకరకాలుగా ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చేశారు అన్న విషయం కూడా ఈ లింగన మంత్రి గారికేమి అవకాశం వాళ్ళేమి దాన్ని ఒక చోట ఎక్కడ రాసినట్టుగా లేదు. కేవలం చాలా భిన్న భిన్న సిద్ధాంతాలుంటాయి. ఆ సిద్ధాంతాలు ఉన్నప్పుడు 1620వ సంవత్సరంలో పుట్టాడని మాత్రం చాలా మంది పండితులు ఒప్పుకున్నారు. 1620లో ఎందుకంటే వీళ్ళన్నీ రికార్డులు చూస్తారు. వాటికి కనెక్షన్స్ పెట్టుకున్నప్పుడు 6వ చక్రవర్తి తానీషా ఉన్నప్పుడు మరి ఇతనికి ఎంత వయసు? ఈ లెక్కలు చూస్తారు గదా! చూసినప్పుడు మొత్తం మీద 1620వ సంవత్సరంలో పుట్టి ఉండొచ్చు అని చెప్పేసేసి వాళ్ళు అనుకున్నారు. నిత్యం తండ్రి చదివే వాల్మీకి రామాయణం, కథా కాలక్షేపాల్ని ఈయన నిత్యం వింటూ ఉండడం వల్ల ఈయనకు కూడా సంస్కృత, ఆంధ్రాలతో పాటు ఉర్దూ, పార్సీ భాషలు రావడమే కాకుండా భక్తి, భగవద్భక్తి ఏర్పడింది. వాళ్ళు బానే జీవితం గడుపుతూ ఉంటే ఈ లోపల చిన్నతనంలోనే ఈ గోపన్నకి చిన్నతనంలోనే తండ్రి లింగన మంత్రి పోయాడు. తల్లి కామాంబ ఒక్కతే ఉంది. ఏదో కొంచెం వెనకాల పొలం అని ఏమో చెప్పలేం కానీ కొంచెం ఆ వెనకాల వాళ్ళకి కొంచెం సౌకర్యమైన జీవితం ఉండడం వల్ల ఆవిడేమి పెద్ద అవస్థ పడలేదట ఈ అబ్బాయిని పెంచడానికి. వీడు కొంచెం ఈ గోపన్న భక్తిగా కొంచెం కొంచెం చిన్న చిన్న విద్యలన్నీ నేర్చుకుంటూ, తల్లి ఆలనా పాలనా చూసుకుంటూ, తర్వాత తన జీవితాన్ని తను మెల్లిమెల్లిగా గడుపుతూనే ఉన్నాడు.